హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఈ ఉగాది రోజున అంటే మార్చ్ 30న మన అమరావతిలో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది. ఇది ఫంక్షన్ గాదు, స్టేజ్ షో అసలు కాదు. ఇది మన ఆంధ్రప్రదేశ్ బ్రైటర్ ఫ్యూచర్ వైపు వేస్తున్న తొలి అడుగు. పీ4 అనే ఈవెంట్ గురించి విన్నారా? విన్నా, వినకపోయినా ఈ వీడియోలో నేను చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. యూ విల్ డెఫినెట్‌లీ లెర్న్ సంథింగ్ న్యూ. పీ4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్‌షిప్. సింపుల్‌గా చెప్పాలంటే ఎవరి దగ్గర డబ్బు, రిసోర్సెస్ లేదా నాలెడ్జ్ ఉన్నా, వాళ్ళు పేదలకు సహాయం చేయాలనుకున్న ఆలోచనతో ఉంటే, ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు మనమంతా కలిసి పనిచేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో చెప్తాను. కొంతమందికి డబ్బు, మంచి ఎడ్యుకేషన్, మంచి ఉద్యోగం లేదా మంచి పరిచయాలు ఉంటాయి. వాళ్ళు వీటిని ఉపయోగించి ఇతరులకు సహాయం చేయాలనుకుంటారు కదా! ఇంకొంతమందికి మాత్రం బ్రతకడానికి అవకాశాలు, ఆరోగ్య సమస్యలున్న వాటిని చికిత్స చేయలేరు. ఒక మంచి పని దొరకదు. ట్రై చేసినా దొరకటం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రోగ్రామ్ వాళ్ళిద్దరికీ కలిపే ఒక సక్సెస్‌ఫుల్ బ్రిడ్జ్‌లా పనిచేస్తుంది. ఎవరికి ఏం కావాలో, ఎవరు సహాయం చేయాలనుకుంటున్నారో గుర్తించి అందరి మధ్య ఒక ఆర్గనైజ్ సిస్టమ్ రీత్యా కనెక్ట్ చేస్తుంది. మార్చ్ 30 ఉగాది పండుగ రోజున ఈవెంట్ జరగబోయేది అమరావతిలోని సచివాలయం వెనక ప్రాంగణంలో. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు. ఈ ప్రోగ్రాంలో దాదాపు 11,000-13,000 మంది హాజరవబోతున్నారు. అందులో 3,000 మంది మహిళలు కూడా ఉంటారు. రైతులు, విద్యార్థులు, కార్మికులు అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ నుంచి వస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో అన్ని జిల్లాల నుంచి తీసుకురాబోతున్నారు. స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మీద, గుంటూరు, ఏలూరు డిస్ట్రిక్ట్స్ మీద. ఈ ప్రోగ్రాంలో చంద్రబాబు గారు చెప్పే ఫిలాసఫీ చాలా సింపుల్. సహాయం చేయాలనుకునే వాళ్ళను, సహాయం అవసరమైన వాళ్ళతో కలిపితే చాలు. చాలా అలా చేస్తే జీవితాలు నిజంగా మారిపోతాయని. మొదటి దశలో దాదాపు 20,00,000 కుటుంబాలకి ఈ ప్రోగ్రాం లాభం కలిగిస్తుంది. ఇక ఒక స్మాల్ స్టార్ట్. ఇది ఒక స్మాల్ స్టార్ట్. ఇది బాగా వర్క్ అయితే ఆంధ్రప్రదేశ్ పేదరికం లేకుండా చేసే దిశగా ఇది పెద్ద అడుగు అవుతుంది. ఇది మొదటి అడుగు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ ఉగాది మనం ఒక పండగగా కాకుండా ఒక పాజిటివ్ బిగినింగ్‌గా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే అవేర్‌నెస్ వస్తేనే అసలు మార్పు మొదలవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.